హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుబ్రాజుస్ లర్నింగ్ హబ్. ఈ సెషన్లో మనం డిఎస్సి అభ్యర్థుల కోసం పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ నుంచి డిఎస్సి అభ్యర్థులు ఒక 4 మార్కులకి ఆన్సర్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఎన్ఈపి 2020 జాతీయ విద్యా విధానం 2020 జాతీయ విద్యా విధానం గురించి ఒక టాపిక్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. మనం జాతీయ విద్యా విధానం 2020 అనగానే మనకి కె కస్తూరి రంగన్ గుర్తుకు రావాలి. కె కస్తూరి రంగన్ గొప్ప సైంటిస్టు, గొప్ప మేధావి, ఇస్రో చైర్మన్ చేశారు. ఈ మధ్యనే ఆయన దివంగతులయ్యారు. ఆయన నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ 2017లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏ దేశంలోనైనా ప్రతి 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి విద్యా విధానాన్ని సమీక్షించుకోవడం, ఎందుకంటే దేశ అవసరాలు మారుతూ ఉంటాయి కాబట్టి, టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్ విద్యా విధానాన్ని సమీక్షించుకోవడం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. మనకి దీనికి ముందు 1986లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా మనం 1986 జాతీయ విద్యా విధానం ఎన్పిఈ 1986 మనం అమలు చేసుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు. దాని స్థానంలో కొత్త విద్యా విధానాన్ని రూపొందించడానికి సూచన చేయడానికి కె కస్తూరి రంగన్ చైర్మన్గా ఒక కమిటీని ఏర్పాటు చేయబడింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా 2017లో అపాయింట్ అయిన కమిటీ 2019 మే 31న తన రిపోర్ట్ని కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఆయన హ్యాండ్ ఓవర్ చేశారు, సమర్పించారు. ఆ తర్వాత 2020 జూలై నెలలో కేంద్ర క్యాబినెట్ ఈ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసింది. అప్పటి నుంచి ఈ విద్యా విధానం ప్రస్తుతం దేశంలో ఎన్ఈపి 2020 అమలవుతున్నటువంటి విద్యా విధానం ఏంటంటే 2020 జాతీయ విద్యా విధానం. మనం 2020 జాతీయ విద్యా విధానం గుర్తుకు రాగానే తెలుసుకోగానే మనం కస్తూరి రంగన్ గుర్తుకు రావాలి. తర్వాత 21st సెంచరీ ఛాలెంజెస్ మనకి గుర్తుకు రావాలి. అంటే ఈ కమిటీని ఏర్పాటు చేసేటప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో 21వ శతాబ్దపు సవాళ్ళని అధిగమించడానికి విద్యా విధానంలో ఎలాంటి మార్పులు రావాలో దానికి సూచనలు చేయమని కస్తూరి రంగన్ని కోరడం. ఆయన దేశ విదేశాల్లో ఉన్నటువంటి విద్యా విధానాల్ని ఎన్నిటిలో ఆయన సమీక్షించి పరిశీలించి ఒక నూతన విద్యా విధానాన్ని ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. దాని యొక్క ఎయిమ్స్, ప్రతి విద్యా విధానానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. 1986లో రాజీవ్ గాంధీ టైంలో ఒక ఫిలాసఫీ, అలాగే కొఠారి కమిషన్ 1964-65 నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అప్పటికున్న అవసరాల దృష్ట్యా అప్పటి ఫిలాసఫీ. అలా దేశ అవసరాలు మారుతున్నప్పుడు, ప్రపంచ అవసరాలు మారుతున్నప్పుడు ఎడ్యుకేషనల్ పాలసీ యొక్క ఫిలాసఫీ కూడా మారుతూ ఉండాలి. దీని ప్రధానమైనటువంటి ఫిలాసఫీ లక్ష్యాలు, ఎయిమ్స్ ఏంటంటే వాటిని పిల్లర్స్ అంటారు, అంటే మూల స్తంభాలు. అందులో మొదటిది యాక్సెస్. యాక్సెస్ అంటే అందుబాటు. ఈ విద్య అనేది ఇకపైన 140 కోట్ల భారతదేశ జనాభాకి అందుబాటులో ఉండాలి. ప్రతి భారతీయుడికి ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ వర్గానికి చెందిన ఈ విద్యా విధానం అనేది, విద్య అనేది అందుబాటులో ఉండాలి. ఎవ్వరూ వారి యొక్క మూలాలను బట్టి లేదా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి విద్యకి దూరం కాకూడదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అనేది యాక్సెసిబిలిటీ తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇంతకుముందు విద్యా విధానంలో అంత క్వాలిటీ లేదు అనేటువంటిది కమిటీ భావిస్తోంది కాబట్టి అందరికీ నాణ్యమైన విద్య. ఇంతకుముందు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం, ఈఎఫ్ఏ, అందరికీ విద్య. ఇప్పుడు అందరికీ నాణ్యమైన విద్య అనేది రెండవ ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఈక్విటబుల్ ఎడ్యుకేషన్, అందరికీ సమాన విద్యా అవకాశాలు ఈక్విటబుల్గా అందాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలి, ఈక్విటబుల్గా సమానంగా అందరికీ విద్యా అవకాశాలు కల్పించాలి. తర్వాత అకౌంటబిలిటీ అంటే బాధ్యత.
ఇది 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్పింది. ఒక విద్యా విధానాన్ని అమలు చేస్తున్నప్పుడు దాని అమలుకి అందరు స్టేక్ హోల్డర్స్ బాధ్యత వహించాలి దీనికి. అంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఎడ్యుకేషనల్ అఫీషియల్స్, విద్యాశాఖ, ఉపాధ్యాయుల వరకు ప్రతి ఒక్కళ్ళు దీని అమలులో బాధ్యత వహించాలి, బాధ్యతలు నిర్ణయించాలి అనేది. సో దాన్ని మనం ఎన్ఈపి 2020లో కూడా తీసుకున్నాం. అకౌంటబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ అంటే అందరికీ అందుబాటులో ఉండాలంటే అవకాశాలు అందరికీ అఫోర్డ్ చేయగలిగే స్థాయిలో ఉండాలి. అంటే ఎవరు వాళ్ళ యొక్క పేదరికం దృష్ట్యా విద్య పొందలేని పరిస్థితి ఉండకూడదు. అదే అఫోర్డబిలిటీ అంటే. అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి చివరి వర్గానికి కూడా భరించే శక్తి, ఆర్థిక స్తోమత లేక చదువు మానేసే పరిస్థితి ఉండకూడదు అనేది దీని యొక్క 5th పిల్లర్. నెక్స్ట్ మనం ప్రధానంగా ఈ ఎడ్యుకేషన్లో ఎన్ఈపి 2020లో వచ్చిన ప్రధానమైన మార్పు స్ట్రక్చర్ అంటే మనం కొఠారి కమిషన్ నుంచి అంటే 1966 నుంచి ఇప్పటి వరకు 10+2+3 విధానాన్ని అమలు చేస్తున్నాం. అంటే 10 ఏళ్ళు పాఠశాల విద్య, 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ విద్య, 3 ఏళ్ళు ఏమో డిగ్రీ. 15 ఏళ్ల విద్యని 10+2+3 స్ట్రక్చర్ ఉంది. గత మధ్యలో 1986లో విద్యా విధానం మారినప్పటికీ స్ట్రక్చర్ మారలేదు. మొట్టమొదటిసారిగా దేశంలో ఈ స్ట్రక్చర్ మారింది ఒక 60 ఏళ్ళ తర్వాత. ఇది 5+3+3+ స్ట్రక్చర్ వచ్చింది. సో మొదటి 5 ఇయర్స్ అంటే 5 ఏళ్ళు ఫౌండేషనల్ స్టేజ్ అంటారు. ఫౌండేషనల్ స్టేజ్ 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు, పిల్లల యొక్క 3 సంవత్సరాల వయసు నుంచి 8 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. అంటే 3 ఏళ్ళు నిండినటువంటి ప్రతి విద్యార్థి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, విద్యా విధానం ప్రకారం ప్రభుత్వం యొక్క ఫోల్డ్లోకి రావాలి. ఇప్పటి వరకు మనం 5 ఏళ్ళు నిండిన తర్వాత మాత్రమే వస్తున్నాడు. 1వ తరగతి నుంచే గవర్నమెంట్ ఫోల్డ్లోకి వస్తున్నాడు. కానీ మిగతా 3 ఏళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన చోట చదివించుకుంటున్నారు. కానీ ఇకపైన అలా కాదు. 3 ఏళ్ళు నిండిన ప్రతి విద్యార్థి ఫోల్డ్లోకి వస్తాడు. 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ల వరకు అంటే 3 ఏళ్ల పాటు అంగన్వాడీల్లో లేదా బాలవాటికలో లేదా ప్రీ ప్రైమరీ స్టేజ్లో ఉంటాడు. 1, 2 తరగతులు కూడా ఇందులోకి వస్తాయి. సో అంటే మొదటి 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ప్రీ ప్రైమరీ, 1, 2 తరగతులు కలిపి ఫౌండేషనల్ స్టేజ్ అంటారు. తర్వాత 3 సంవత్సరాలు ప్రిపరేటరీ స్టేజ్, అంటే ఇది సంసిద్ధత దశ. సంసిద్ధం చేయాలి, నెక్స్ట్ పాఠశాల దశకి సంసిద్ధం చేసే దశ. ఈ దశ 9 నుంచి 11 సంవత్సరాల మధ్యన ఉంటుంది. అంటే 3, 4, 5 తరగతులు దశని ప్రిపరేటరీ స్టేజ్ అని అంటారు. తర్వాత 3 ఇయర్స్ మిడిల్ అంటే మిడిల్ స్టేజ్. ఈ మిడిల్ స్టేజ్ 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లల ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు వరకు, 6 నుంచి 8 తరగతులు. లాస్ట్ 4 ఇయర్స్ సెకండరీ స్టేజ్లో 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు. ఇక్కడ 9 నుంచి 12 తరగతులు ఉంటాయి. అంటే గతంలో మనం 10కి కట్ చేసి 2 చేసాము. ఇప్పుడు 10 to అక్కడ విభజన జరగదు. ఎక్కడ విభజన జరుగుతుంది? 2వ తరగతి దగ్గర ఒక స్టేజీ అయిపోతుంది. తర్వాత మనకి 5వ తరగతి దగ్గర ఒక స్టేజ్ అయిపోతుంది. 8వ తరగతి దగ్గర ఒక స్టేజ్ అయిపోతుంది. మళ్ళీ 12వ తరగతి దగ్గర ఒక స్టేజ్ అవుతుంది. ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే 10వ తరగతిలో పరీక్షలు కంపల్సరీ కాదు. 9 నుంచి 12 వరకు వెళ్ళిపోవచ్చు మీరు. 10వ తరగతిలో సిబిఎస్ఈ ప్రకారంగా మ్యాండేటరీ అనేది వాళ్ళు ఇష్టమైతే రాసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా ఒక స్టేజ్. ఇది ప్రధానమైనటువంటి స్ట్రక్చరల్ చేంజ్. ఇక 4 C's ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివ్ థింకింగ్. కమ్యూనికేషన్ అంటే తెలుసు, మనం మొట్టమొదటి చెప్పుకున్నాం 21st century ఛాలెంజెస్ ని ఫేస్ చేసే విధంగా విద్యా విధానం ఉండాలి అనేది. ప్రపంచంలో మేధావులు చెప్పేది ఏంటంటే నువ్వు ఏ స్కిల్స్ అయినా నేర్చుకో, ఏ స్కిల్ అయినా భవిష్యత్తులో ఉపయోగపడుతుందో ఉపయోగపడద్దో చెప్పలేం, కానీ భవిష్యత్తులో తప్పనిసరిగా ఎప్పటికీ నిలిచి ఉండే ఉపయోగపడే ఒకే ఒక స్కిల్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. కాబట్టి 21st century లైఫ్ స్కిల్స్లో ప్రధానమైంది కమ్యూనికేషన్ స్కిల్. సో కమ్యూనికేషన్ డెవలప్ చేయాలి విద్యార్థులు. కొలాబరేషన్, కలిసి పని చేయడం ఒకళ్ళతో ఒకళ్ళు, కొలాబరేషను
అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. అంటే నువ్వు ప్రాజెక్టులు చేయడంలో గానీ, లేకపోతే ఇతరులతో కలిసి పని చేయడంలో గానీ తర్ఫీదు రావాలి ఇక్కడ. క్రిటికల్ థింకింగ్. సో దేన్నైనా విమర్శనాత్మకంగా ఆలోచించడం. టీచర్ చెప్పింది, పుస్తకాల్లో రాసింది కాకుండా, లేకపోతే సమాజంలో అందరూ నమ్ముతున్నారని కాకుండా, నువ్వు క్వశ్చన్ చేయాలి, క్రిటికల్గా ఆలోచించాలి. ఆ క్రిటికల్ థింకింగే నూతన ఆవిష్కరణలకి దారి తీస్తుంది. కాబట్టి క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మకత, విద్యార్థుల్లో సృజనాత్మకతని పెంపొందించే విధంగా విద్యా విధానం ఉండాలి. ఇవి 4 C's ఆఫ్ NEP 2020. నెక్స్ట్ ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో లర్నర్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, కొఠారి నుంచి లర్నర్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ చెప్పుకుంటున్నాం. అంటే విద్యార్థి కేంద్రీకృత విద్య. కానీ ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. ఫిలాసఫీ వరకు విద్యార్థి కేంద్రీకృత విద్య అన్నాం, కానీ ఎక్కడ విద్యార్థికి మనం సబ్జెక్ట్ విషయంలో కానీ, పాఠశాల వదిలి వెళ్ళడంలో కానీ ఎక్కడ విద్యార్థి సెంట్రిక్గా ఉండదు. టీచర్ సెంట్రిక్ లేదా సిస్టమ్ సెంట్రిక్గానే ఉంటుంది, స్కూల్ సెంట్రిక్గానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైము చైల్డ్ సెంట్రిక్కి, లర్నర్ సెంట్రిక్కి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే అవి ఇక్కడ చూడండి, వొకేషనల్ ఎడ్యుకేషన్. తనకు కావలసినటువంటి ఎడ్యుకేషన్ని అతను వొకేషనల్ ఎడ్యుకేషను ప్రాథమిక దశ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు తనకు కావలసినటువంటి ఒకేషన్ని ఎంచుకోవడానికి, అలాగే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కాంబినేషన్స్ గతంలో ఇంతకుముందు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా బాటనీ, జువాలజీ, బయాలజీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ, ఇలాంటి కాంబినేషన్స్ తీసుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామర్సు, బయాలజీ, జువాలజీ చదువుతాను, కామర్సు, బయాలజీ, కెమిస్ట్రీ చదువుతానంటే నాకు ఇంత ముందు అవకాశం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథ్స్ బాగా వచ్చును, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాదు, నేను మ్యాథ్స్, ఎకనామిక్స్, లేకపోతే ఇంకేదైనా కామర్సు, గతంలో కూడా ఎంఈసీ ఉంది, కానీ నేను ఇంకా కావాలంటే హిస్టరీ కూడా కాంబినేషన్తో చదువుకోవచ్చు. ఫిజిక్స్, హిస్టరీ, ఇలాగంటే డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకోవడానికి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కాంబినేషన్స్ ఇచ్చారు. ఎగ్జిట్ పాయింట్స్, ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు నువ్వు, ఫ్లెక్సిబుల్ ఎగ్జిట్ పాయింట్స్. అంటే నువ్వు ఏ స్టేజ్లోనైనా నువ్వు స్కూల్ వదిలి వెళ్ళిపోతే నీకు సర్టిఫికెట్ ఇస్తారు. గతంలో 9వ తరగతి మానేస్తే నువ్వు అంతవరకు చదివిందంతా వృధా, 10వ తరగతి వరకు చదివితేనే నీకు సర్టిఫికెట్ వచ్చేది. కానీ నువ్వు ఏ స్టేజ్లోనైనా ఎగ్జిట్ కావడానికి వీలుగా నీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ని రూపొందించారు. కాబట్టి దిస్ ఈజ్ లర్నింగ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఫోకస్ ఆన్ FLN అంటే ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరేషన్. ఇది విద్యార్థి యొక్క విద్యాభివృద్ధికి చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే చదవడం, రాయడం రావాలి, ఫండమెంటల్ బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలి. దీని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. సో ఫోకస్ ఆన్ FLN అంటే FLN మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద అనేక ఉపాధ్యాయులకి అనేక రకాల శిక్షణలు ఇచ్చారు. ఇది ఒక ప్రధానమైన అంశం. తర్వాత మల్టీలింగ్వలిజం. మల్టీలింగ్వలిజం అంటే బహుభాషా విధానం, త్రిభాషా సూత్రం అంటున్నాం. త్రిభాషా సూత్రం ప్రకారంగా ఒక అంటే లోకల్ లాంగ్వేజ్, తర్వాత ఏమో నేషనల్ లాంగ్వేజ్ హిందీ, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు నువ్వు నేర్చుకోవచ్చు. అలాగే రకరకాల ఫ్రెంచ్, జర్మన్ కూడా నేర్చుకోవచ్చు. కానీ ఇందులో లింగ్విజంలో తప్పనిసరిగా ఈ చేసింది ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నీ ప్రాథమిక విద్య వరకునైనా కనీసం ప్రాంతీయ భాషలో ఉండాలి, మాతృభాషలో ఉండాలి, నీ రీజనల్ లాంగ్వేజ్లో ఉండాలి. అలాగే నీకు నచ్చిన భాషని చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి అనేటటువంటిది. సో మల్టీలింగ్వలిజం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ NEP 2020. కాబట్టి పాఠశాలల్లో విద్యార్థులకి అవసరమైనటువంటి అన్ని భాషలు అందుబాటులో ఉండాలి, ఏ భాషలోనైనా వాళ్ళు నేర్చుకోగలిగే అవకాశం ఉండాలని మల్టీలింగ్వలిజం చెబుతుంది. ఇవి NEP 2020 అంటే ముఖ్య అంశాలు. మరికొన్ని కీ పాయింట్స్తో నెక్స్ట్ సెషన్లో కలుద్దాము. ఒక విషయం ఫ్రెండ్స్, ఇక్కడితో NEP 2020 అయిపోయింది అనుకోకూడదు. నేను ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను. మీరు ఇప్పుడు దీన్ని ఆబ్జెక్టివ్ టైప్లో చదువుతారా, లేకపోతే మళ్ళీ ఒకసారి NEP గురించి చదువుతారా, మీకున్న టైంను బట్టి చదివేటప్పుడు కొన్ని అంశాలు మీకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఈ టాపిక్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని దీన్ని
ప్రీ నాలెడ్జ్గా తీసుకొని మీరు చదివితే ఆ తర్వాత కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. డౌట్స్ మీకు మీరైనా క్లియర్ చేసుకోవచ్చు. లేదా మీ యూట్యూబ్లో కనుక ఆ డౌట్స్ రైజ్ చేస్తే కనుక అవి కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలిసేంత వరకు హ్యావ్ అ గ్రేట్ టైం.